గుడ్ మార్నింగ్ అండి. మనము డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అయిపోయింది, ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కొత్త పూత రావాలి అంటే ఒక చిన్న టెక్నిక్ లాస్ట్ టైం చెప్పాను కదా, ఈ యొక్క ముళ్ళులు తీసేయాలని. దీంతో పాటు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటో చూసేద్దామా? వీడియో ఆఫ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు మన తోటలో వచ్చినటువంటివి. ఇవి కొన్ని పచ్చిమిరపకాయలు తెంపిన, ఒక 3 బెండకాయలు వచ్చినాయి. తర్వాత మందారాలు ఎన్ని వచ్చినాయి చూసాం చూడండి, 20 వచ్చినాయి. 3, 2, 5, మళ్ళొక 5, 10. ఇంకోండి 10 కదా, 15, 20 పువ్వులు వచ్చినాయి. తర్వాత మన వాటర్ మిలన్ అయింది, వాటర్ మిలన్ తెంపిన. తర్వాత మల్లెపూలు కూడా ఈ బాక్స్ నిండా వచ్చినాయి. చూపిస్తా చూడండి. చాలా హ్యాపీ అనిపించింది. మనము మంచిగా ఇలా మన తోటలోనే మనకు కావాల్సినవన్నీ పండించుకుంటే ఆ యొక్క తృప్తి మరో లెవెల్ కదా. మనకి క్యాప్ వస్తలేదు, ఇది క్యాప్ నిండుగా ఉంది. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మొక్కలకి కోడిగుడు పెంకులు ఇస్తున్నాను. ఎందుకంటే దీంట్లో మంచి కాల్షియం ఉంటుంది. ఈ యొక్క కాల్షియం అనేటువంటిది మనకి మొక్క కాత పూత దశలో చాలా బాగా పనిచేస్తుంది. అది కోడిగుడ్డు పెంకులు అలానే వేయకుండా ఇలా క్రష్ చేసి వేయాలి. అలానే వేయడం వల్ల ఏంటంటే బర్డ్స్ అయితే వచ్చేసి తీసుకెళ్ళిపోవడం, లేదంటే అంత కింద పాడేయడం చేస్తుంది. అందుకోసమని ఇలా చేసేసేయాలి. డ్రాగన్ ఫ్రూట్లో ఆల్రెడీ ఉంది, మిగిలిన మొక్కల్లో దేంట్లో లేదో దాంట్లో వేసాము. అంజీర్ మొక్కకి లేదు, దీంట్లో ఉన్నట్టుంది. తర్వాత దానిమ్మ మొక్కకు వేసుకుందాము. ఇలా అన్నిటికీ గుప్పెడు వేసుకుందాము. ఇదిగోండి, మొక్కకైతే ఈరోజు నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని డైరెక్ట్ ఇలానే పుల్లటి మజ్జిగ అయినా చేసుకోవచ్చు. కావాలంటే దీంట్లో పసుపు కానీ, ఇంగు కానీ, పచ్చిమిర్చి కానీ మిక్స్ చేసుకోవచ్చు. లేదా నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఈరోజు అయితే ఓన్లీ ప్లెయిన్గా చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను కాబట్టి. దీన్ని ఇంకా కొంచెం డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకుందాం. ఇదిగోండి, మనం మొన్న కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు కుండ నిండుగా నింపుకున్నాం కదా, కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ లోపల దిగిపోయింది. ఇలా దిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము. తీసుకొచ్చా మళ్ళీ ఒక 3 డేస్కి ఒకసారి ఇలా కవర్లో తీసుకొస్తా. దేవుడికి పెట్టిన పువ్వులైనా, మనం వాడినటువంటి ఫ్రూట్స్ అయినా అలా మనం దీంట్లో వేసినప్పుడు బల్లులు ఉంటాయి చూసుకోవాలి. మొన్న అట్లయింది, పెద్ద బల్లు ఉండి బయటకు వచ్చింది. అందుకే ఇప్పుడు భయానికి కట్టెతో ఒకసారి కదిలిచ్చా. ఒక్కసారి చూశాక భయం వస్తే మళ్ళీ అది ముట్టుకోవాలన్న భయం అనిపిస్తుంది కదా. ఇంకా లోపలికి ఇలా వచ్చేస్తే మంచిగా పోతుంది. తర్వాత ఇంకా ఫ్రూట్స్ వేస్ట్ కూడా తీసుకొచ్చాను. ఫ్రూట్స్ వేస్ట్ కూడా తీసుకొచ్చాక ఇది కూడా వేసేద్దాం. ఇదిగోండి, మనకైతే ఇప్పుడు ఆకుకూరలు ఏమి వస్తలేవు. ముందుగా కంటిన్యూస్గా వర్షాలు పడడం వలన ఇంత విత్తనాలు వేసినా రాలేవు. అందుకని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా విత్తనాలు వేసామనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా విత్తనాలు వేసే ముందు ఏం చేయాలంటే మట్టిని లూజ్ అయితే చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి కలుపు ఏమైనా ఉంటే తీసేసేయాలి, వీడేమైనా ఉంటే తీసేసి మనము కిచెన్ కంపోస్ట్ బిన్లోనైతే వేసేసుకోవాలి. అలా ప్రతి కుండీలో కిచెన్ కంపోస్ట్ బిన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇంకా సపరేట్గా మనం ఎరువులు వేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ పోసినప్పుడు దీంట్లోనే వేసామనుకోండి వాటర్, అది డికంపోజ్ అవుతూ మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అయితే ఈ యొక్క కిచెన్ కంపోస్ట్ అయితే ఇస్తుంది అనమాట. అటు అది డికంపోజ్ అవుతుంది, అది డికంపోజ్ అవుతూ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అయితే ఇస్తారు. ఇలా అంతా అవసరం లేదంతా తీసేసి, ఎందుకంటే ఒక పాలకూర ఒక్కటి ఉన్నట్టుంది, అది డిస్టర్బ్ అవ్వకుండా మట్టిని లూజ్ చేస్తాము. మట్టి లూజ్ చేయడానికి మన దగ్గర ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోవచ్చు. ఇదైతే సీజర్స్ అనమాట. సీజర్స్ది ఈ మధ్యలో ఉండేటువంటి స్క్రూ ఇరిగిపోయింది. అందుకని నేను దీన్ని ఏం చేస్తాను అంటే మొక్కలకి ఇలా విత్తనాలు పెట్టడానికి, ఇలా చేయడానికి, లేదంటే కలుపు తీయడానికి, విత్తనాలు పెట్టేటప్పుడు హోల్స్ చేయాలి కదా, దానికోసం వాడుకుంటూ ఉంటాం. మన దగ్గర మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. ప్రతి దానికి డబ్బు పెట్టడం ఎందుకు, మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ దాన్ని వాడుకుంటూ అయిపోతుంది అని ఇలా అన్ని కుండీలో ఉన్నటువంటి దాన్ని చేద్దాము.
ఆకుకూరలు అసలు ఏం వస్తలేవు. నేను ఒక 2-3 వీక్స్ నుండి అసలు మార్కెట్కే వెళ్ళలే. కూరగాయలకి అంత మంచిగా వచ్చినాయి, మళ్ళీ కూరగాయలు అసలు ఏం వస్తలేవు. అందుకని ఈరోజు పైకి వచ్చా. పొద్దున్నే వద్దామని రెడీ అయ్యాను. ఫోన్లో స్పేస్ లేదు వీడియోస్ తీయడానికి. నేను చేస్తూ మీకు కూడా చూపిస్తే మీరు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మట్టి అయితే అంత లూజ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మొన్న పుదీనా తెంపుకపోయాను కదా లాస్ట్ సండే. ఇప్పుడు సండేకి ఇంకేం రాలేదు. ఇది ఇంకా మంచిగా రావాలంటే పుదీనా ఇదిగోండి ఇలా మంచిగా క్రూన్ చేసేసాను. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇదిగోండి చూపిస్తాను. యాక్చువల్గా దీనికోసమని వచ్చాను. ఫస్ట్ రావద్దులే అనిపించింది. ఇప్పుడు 8 o'clock అవుతుంది. ఇదిగోండి పుదీనా తెంపేశాను. నేను మార్కెట్ నుండి తీసుకొచ్చా. 10 రూపాయలకి ఇంత కట్టిచ్చారు. దాంట్లో మంచిగా ఉన్నటువంటి గట్టిగా ఉన్న వేళ్ళు తీసుకున్నాను. వేళ్ళు లేదైనా సరే కానీ ఇష్టం గట్టిగా ఉండాలి. దాంతో పెట్టేసినా వచ్చేస్తుంది. తర్వాత ఇది గోంగూర అనమాట. గోంగూర మనకి రూట్స్ ఉన్నదని ఉత్త కొమ్మలు పెట్టినా వస్తాయి అనమాట. ఇవి రెండు కూడా కొమ్మలతో ప్రొపగేట్ చేసుకోవచ్చు. అందుకే ఆ రెండింటిని ఇదిగోండి వీటి అయితే ఇలా మొత్తం క్రూన్ చేసేద్దాము. క్రూన్ చేస్తే మంచిగా వస్తుంది పూత. తర్వాత ఇప్పుడు మనం తెచ్చుకున్న పుదీనా కాడలు కూడా ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. దానికోసం ఒక కుండీ పెట్టేసుకొని దాంట్లో పెట్టేసుకుందాము. యాక్చువల్లీ నేను వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్కి హోల్స్ చేసి పెడదాం అనుకున్నా. ఆ ప్రాసెస్ ఎప్పుడు అవుతుందో చూడాలి. ఇలా కట్ చేసిన ఏదైనా ఒక బిన్లో వేసేసుకుందాం. మట్టి అంతా తీసేసాం. తర్వాత ఇదిగోండి మొన్న వేసాను మొక్కలు, వేయలేదని కాను విత్తనాలు, కానీ అంతా పండు వారిపోయినట్టు అయిపోయింది. ఇంకా పండు వారిపోయిందండి కదా ఏం రాదు. ఇంకా మన పుదీనా పెట్టేసిన పైన ఉంది. మంచిగా ఉన్న మొక్కలు ఉంచుతాను, బాగాలేనివి అయితే తీసేస్తాను. మళ్ళీ విత్తనాలు వేస్తే అవి మంచిగా వచ్చేస్తాయి. విత్తనాలు మస్తు ఉన్నాయి కదా, వేసేసుకుందాం. ఇలా అన్ని మొక్కల్లో ఉన్నటువంటి కలుపు తీసేద్దాము. ఇదిగోండి పల్లిక ఎంత వస్తుంది కానీ పల్లీల చెట్టు అయితే ఎంత మంచిగా ఉందో. ఇదిగోండి పుదీనా ఉన్న మొక్క ఉంది కదా, దీన్ని కూడా మట్టిని ఇలా లూజ్ చేసేద్దాము. లూజ్ చేస్తే రూట్స్ అనేవి లోపల దాకా వెళ్ళి మంచిగా ఉంటాయి. దీంట్లో ఏమైనా ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, ఇదిగోండి అలాంటివి తీసేస్తే నెక్స్ట్ వచ్చేవి నీట్గా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ అంతా ఎండిపోయిందండి. దాకా మంచి గుబురుగా వచ్చింది. అది వచ్చింది అయ్యో ఇప్పుడు పోయిందని ఏం బాధ లేదు. మళ్ళీ దాన్ని కాస్త నీట్గా చేసుకొని దానికి కావాల్సిన ఇవ్వాల్సిన ఇచ్చామనుకుని అదే మంచిగా వస్తుంది. కాస్త మట్టి లూజ్ చేసినప్పుడు కొంచెం ఏమైనా డిస్టర్బ్ అవ్వచ్చు. మళ్ళీ దాన్ని నీళ్ళ లోపలికి ప్రెస్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది, ఏం కాదు. మనం వాటరింగ్ చేసినప్పుడు కొన్ని ప్లేసుల్లో హైట్గా కొన్ని ప్లేస్లో డౌన్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే అన్ని డిస్టర్బ్ చేసేస్తే ఇంకా అవి ఏం రావు, పెట్టాం. మట్టి ఏంటంటే ఇలా పాకుర్లాగా అయిపోయి గట్టిగా అయిపోతుంది చూడండి. లోపలికి రూట్స్ వెళ్ళకుండా మొక్కలు అయితే మంచిగా రావు. కంటిన్యూస్గా వర్షాలు పడి తర్వాత ఎండలు పడితే మొక్కలు ఇలాంటి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనము పెద్ద మొక్కలైనా సరే మట్టి కాస్త లూజ్ చేయాలి. మొన్న అదే పని చేసి అన్ని కుండీల్లో మట్టి లూజ్ చేసేసి విత్తనాలు పెట్టుకున్నాను, బెండ విత్తనాలు. ఇప్పుడే స్లోగా వస్తున్నాయి, చూపిస్తా. అవి కూడా పసుపు ఎంత బాగుంది అసలు. కొన్ని కుండీల్లో అల్లం కూడా పెట్టుకోవాలి. అల్లం ఆకులతో టీ పెట్టుకున్న సేమ్ అల్లం ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో నల్లేరు పెట్టే మర్చిపోయాను. అసలు నల్లేరు పెట్టి ఇప్పటికి 1 month ఏబో అవుతుంది, కానీ అసలు ఏం చిగురు అయితే వస్తలేదు. అసలు వస్తుందా రాదా ఏం అర్థం ఎట్లేదు. మీరు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. పసుపు ఈరోజు అయితే మనము మొక్కలలో ఈరోజు నేను కొత్త మొక్క పెట్టుకుందాం అనుకున్నాను. అది విత్తనం అవసరం లేదు, దానికోసం మనం నారు కొనుకొచ్చుకోవాల్సినంత అవసరం లేదు. అదే మొక్క అనుకుంటున్నారు? నాకైతే చాలా ఇష్టమైనటువంటి అది ఆకుకూర ఏంటంటే గోంగూర. మనం తెలంగాణ వాళ్ళం పొంటి కూర అంటాం కదా, ఆ యొక్క పొంటి కూర. ఇది కొన్ని అసలు పువ్వులు ఎందుకు డికంపోజ్ అవ్వవు, పువ్వులు అయితే డికంపోజ్ అవుతాయి, సారీ. ఈ యొక్క కొమ్మలు ఎందుకు డికంపోజ్ అవ్వవో అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నాను అసలు నేను. ఫ్రెండ్స్ ఈరోజు నేను మన పుంటి కూర పెడదాం అనుకుంటున్నాను. దానికోసమని ఈ యొక్క కుండీలలో ఏమన్నా వేస్ట్ అవసరం లేనివి కొమ్మలు, ఇదిగోండి దారాలు ఏంటో అస్సలు డికంపోజ్ అవ్వవు. ఎన్ని సంవత్సరాలున్న మట్టిలో పువ్వులు దానికున్న పువ్వులు డికంపోజ్ అయిపోతాయి, కానీ ఆ యొక్క దారాలు అయితే అట్లే ఉండిపోతాయి అన్నమాట, డికంపోజ్ అస్సలు అవ్వవు. అయితే ఈరోజు నేను గోంగూర పెడుతున్నాను. మనము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న గోంగూర ఉంటుంది కదా, దాన్ని రూట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క రూట్స్ని డైరెక్ట్ పెట్టేస్తే అది మంచిగా వస్తుంది. ఇలా మంచిగా ఒక గుంతలా చేసేసుకొని ఇంకోండి ఆ యొక్క రూట్స్ అనేటువంటివి మునిగేంత వరకు లోపలికి పెట్టేసుకొని టైట్గా ఒత్తేసాం. ఈ రబ్బర్ బ్యాండ్ తర్వాత కట్ చేస్తాను, ఎందుకంటే తీసేస్తే మళ్ళీ మనకి అదంతా ఈక్వల్గా రాదని పెట్టేయలేదు. ఇదంతా కిచెన్ కంపోస్ట్ ఉన్నటువంటి బిన్ను
చూద్దాం, దేవుడి దయ వల్ల వస్తే బాగుంటుంది. మనం బెండ విత్తనాలు పెట్టుకున్నాం కదా, అక్కడక్కడ వచ్చినాయి బెండ విత్తనాలు చూపిస్తాను రండి. కొన్ని ప్లేసుల్లో వచ్చినాయి. ఆ రోజు నేను రెండు విత్తనాలు పెట్టాను కదా, పెట్టిన ప్లేస్లో అయితే 2 విత్తనాలు వచ్చినాయి. 2 విత్తనాలు ఎక్కడ పెట్టాను అక్కడ ఒకటి పెట్టినట్టు ఒకటి వచ్చింది. అన్ని కుండీల రోజు ఒక్కొక్క విత్తనం 2 విత్తనాలు పెట్టాను, ఎందుకంటే ఒకటి రాకపోయినా మరొకటి వస్తుంది అని. ఆ వాటిల్లో వచ్చింది, ఇక్కడ ఎక్కడ రాలేదు. బయట చూపిస్తాను రండి. ఇగో దీంట్లో పెట్టినా కూడా 2 వచ్చినాయి. పుదీనా కూడా మనము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నది ఉంటుంది కదా, కొమ్మల ద్వారా డైరెక్ట్గా ప్రొపగేట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నామంటే ఈజీగా ప్రొపగేట్ అయిపోతుంది. ఇదే కుండీలో గోంగూర పెట్టుకున్నటువంటి కుండీలోనే పెట్టేస్తున్నాను. దాన్ని కూడా మంచిగా వచ్చేస్తుంది. వీటికి వేలు లేకపోయినా సరే మంచిగా ఎనుకుంటాయి. వేలరే కావాలని ఏమి ఉండదు. తర్వాత మనము కిచెన్ కంపోస్ట్ బీన్స్ పెట్టుకున్నాం కదా అన్ని కుండీలలో, దాంట్లో కూడా పెట్టేసుకుందాము. ఇదిగోండి పాలకూర ఎంత మంచిగా వచ్చింది చూడండి. దీంట్లో పాలకూర వచ్చింది, దాంట్లో పాలకూర వచ్చింది. ఇవి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. ఇప్పుడు ఎట్లాగా రావు చూడండి, సైడ్కి ఎంత మంచిగా వస్తున్నాయి. ఇలా మంచి కాయలు వస్తే ఎంత బాగుండా అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నదాన్ని కూడా డ్రాగన్ ప్లాంట్కి ఇదిగోండి ఇన్ని వస్తున్నాయి. పక్కన ప్రతి ప్లేస్లో కొత్త చిగురు అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి మనము మన తోటలో సేకరించుకున్నటువంటి తోటకూర విత్తనాలు ఇలా చల్లేసుకుందాము. అన్ని కుండీలలో మంచిగా వస్తాయి, ఏపుగా విత్తనాల కింద పడిపోతాయి. దేవుడా ప్లీజ్ రావాలి. లాస్ట్ టైం అయితే మంచిగా వచ్చినాయి. అసలు చెప్పా కదా, ఈ మంత్ అసలు నేను మార్కెట్కే వెళ్ళలే, అంత మంచిగా వచ్చాయి. అన్ని కూరగాయలు వచ్చినాయి. ఆకుకూరలు అయితే వారంలో 3 సార్లు తిన్నాను. నేనైతే ఫస్ట్ టైం మన మిద్దె తోట పెట్టినప్పటి నుండి అంత మంచిగా ఆకుకూర రావడము. తర్వాత మా వాళ్ళు కడుపు నిండా ఆకుకూర మన తోటలో వచ్చినవి తినడము. ఎందుకంటే మన తోటలో వచ్చినాయి అనుకోండి, మనం ఎలాంటి పురుగుల మందులు వేయం కదా, హ్యాపీగా పెరిగేస్తాయి. మన పుదీనా కొమ్మ